హైదరాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటే జరగనున్న ఈ బైపోల్ను అన్ని పార్టీలు సవాల్గా తీసుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవని కాంగ్రెస్ ఈ స్థానంలో నెగ్గి గ్రేటర్లో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ మళ్లీ సెంటిమెంట్నే నమ్ముకుందా? కారు పార్టీ నుంచి పోటీ చేసేదెవరు? గతంలో బీజేపీ నుంచి బరిలోకి దిగిన శ్రీ గణేష్ కాంగ్రెస్ గూటికి చేరడంతో కమలం పార్టీ కొత్త అభ్యర్థి వేటలో పడిందా? సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ ఇది. దేశంలోని అతిపెద్ద కంటోన్మెంట్ సికింద్రాబాద్. మొత్తం 2.5 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఈ స్థానం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సాయన్న మృతి తర్వాత కుమార్తె లాస్య నందిత ఆయన వారసురాలిగా రాజకీయాల్లోకొచ్చారు. గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దివంగత సాయన్న కూతురు లాస్య నందిత సోదరి నివేదితను ఎన్నికల బరిలో దింపనుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ గాలి వీచినా గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. దీంతో కంటోన్మెంట్ లో విజయం సాధించి గ్రేటర్ లో పట్టు సాధించే ప్రయత్నంలో హస్తం పార్టీ ఉంది. దీనిలో భాగంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన శ్రీ గణేష్ ను పార్టీలో చేర్చుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ నేత పేరును ప్రకటించే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. బీజేపీలో చేరకముందు 2010 కంటోన్మెంట్ కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. పీసీసీ సెక్రటరీగా పనిచేశారు. ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేవారు. గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం శ్రీ గణేష్ కు కలిసొచ్చే అంశం అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక బీజేపీ తమ అభ్యర్థి కోసం వెతుకుతోంది. శ్రీ గణేష్ కాంగ్రెస్ లో చేరడంతో కొత్త నేతలను బరిలో దింపేందుకు ప్లాన్ చేస్తోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందితకు 59,057 ఓట్లొస్తే బీజేపీ నేత గణేష్ కు 41,888 ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో ప్రజా యుద్ధ నౌక గద్దర్ కూతురు వెన్నెల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈమెకు 20,825 ఓట్లొచ్చాయి. కానీ ఉప ఎన్నిక రాజకీయాలకు వెన్నెల దూరంగా ఉంటున్నారని సమాచారం. మొత్తం మీద ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కంటోన్మెంట్ పాలిటిక్స్ హాట్ గా మారాయి.